ఓం నమ శివాయ. ఓం శ్రీ శనేశ్వరాయ నమ. మకర రాశి వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే అది సాధారణ విషయం కాదు. మీ జీవితంలో ఒక కీలక దశ ప్రారంభమవుతుంది. మీరు చాలా రోజులుగా బాధ్యతలు, కుటుంబ భారం, నిశ్శబ్దంగా భరించిన బాధ, ఇవన్నీ మకర రాశి వారు మాత్రమే అర్థం చేసుకోగలరు. ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇందులో చెప్పే ప్రతి మాట మీ జీవితంలో జరుగుతున్న సంఘటనలకి అద్దం లాంటిది. ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో నచ్చితే చివరిలో లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి మకర రాశి. ఈ రాశి చక్రంలో 10వ రాశి. ఈ రాశికి అధిపతి శనీశ్వరుడు. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల క్రింద జన్మించిన వారిని మకర రాశి వారు అని అంటారు. అయితే గ్రహస్థితి ప్రభావం మకర రాశి వారి మీద ఈ వారం ఎలా ఉందో చూసేద్దాం. శనిదేవుడు మీ కర్మ గురువు. శనిదేవుడు మకర రాశికి అధిపతి. అంటే మీరు చేసే ప్రతి పని కర్మతో ముడిపడి ఉంటుంది. ఆలస్యమైనా కూడా న్యాయం మాత్రం తప్పకుండా వరిస్తుంది. శని పరీక్షిస్తాడు కానీ వదలడు. ఈ కాలంలో శనిదేవుడు మీ ఓర్పును పరీక్షించాడు. ఇప్పుడు ఫలితం ఇచ్చే దశలోకి తీసుకువస్తున్నాడు. మీరు అనుభవించినవి ఏంటి? కష్టపడ్డారు కానీ ఎలాంటి గుర్తింపు రావడం లేదు. మంచిగా ఉన్న అపార్థాలే వస్తున్నాయి. ఇక నమ్మిన వాళ్ళే దూరం కావడం కూడా జరుగుతుంది. ఇవన్నీ శని పరీక్షలు మాత్రమే. ఇక చంద్ర గ్రహ ప్రభావం, మనసులో కదలికలు. ఈ కాలంలో చంద్రుడు మీ మనసును గట్టిగా కదిలిస్తున్నాడు. దీనివల్ల పాత జ్ఞాపకాలు గుర్తుకు రావడం జరుగుతుంది. ఇక రాత్రిళ్ళు నిద్ర కూడా సరిగ్గా పట్టదు. ఒక వ్యక్తి గురించి పదే పదే ఆలోచిస్తారు. ఇది మీ బలహీనత కాదు, ఇది మార్పుకు ముందు వచ్చే సంకేతం. ఇక గురుగ్రహ ఆశీర్వాదం మరియు దాగి ఉన్న అదృష్టం. గురుగ్రహం మకర రాశి వారికి నెమ్మదిగా కానీ శాశ్వతంగా ఫలితమిస్తాడు. ఈ ఫిబ్రవరి 12 నుండి 17 మధ్య ఒక శుభవార్త మీకు రానుంది. ఒక మంచి మాట కూడా వస్తుంది. ఒక ఆశాజనక సమాచారం కూడా రావచ్చు. ఇవి మీ భవిష్యత్తుకు బీజాన్ని వేస్తాయి. మకర రాశివారు బయటికి కనిపించేది ఒకటే, లోపల ఇంకో ప్రపంచం ఉంటుంది. బాధను బయటికి చూపించరు. అవసరమైతే మాత్రమే మాట్లాడతారు. ఇక ప్రేమిస్తే ప్రాణాన్నే ఇస్తారు. మోసం చేస్తే మౌనంగా దూరం వెళ్తారు. ఈ కాలంలో ఒక ముఖ్య లక్షణం బయటపడుతుంది. ఇన్నాళ్ళు భరించిన నిజాన్ని బయట చెప్పే ధైర్యం కూడా వస్తుంది. ఇది కుటుంబంలోనే కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఒక బంధంలో కావచ్చు. నిజం బయటికి రావడం వల్ల తాత్కాలికంగా ఉద్రిక్తత నెలకొంటుంది, కానీ చివరికి మీకే న్యాయం వస్తుంది. ఇక ఫిబ్రవరి 12 నుంచి 17 మధ్య ఒక కాల్ లేదా మెసేజ్ రావచ్చు. ఈ వీడియో చూస్తున్న మకర రాశి వారిలో చాలామందికి ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక సమాచారం ఇవి రావచ్చు. చాలా రోజులుగా మాట్లాడిన వ్యక్తి దగ్గర నుంచి కానీ, మీకు అన్యాయం చేసిన వ్యక్తి దగ్గర నుంచి కానీ, లేదా మీ జీవితంలో మళ్ళీ ప్రవేశించే బంధం కూడా కావచ్చు. ఆ క్షణంలో మీరు షాక్ అవుతారు, కానీ అదే మీ జీవితం మలుపు తిరుగుతుంది. ఇక డబ్బు విషయానికి వచ్చినట్లయితే మకర రాశి వారు డబ్బును సులభంగా సంపాదించరు, కానీ నిలబెట్టుకుంటారు. ఇక ఈ కాలంలో మీకు ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. పాత బాకీలు గుర్తుకు వస్తాయి. ఒక చిన్న అవకాశం పెద్ద లాభంగా మారుతుంది. కానీ ఒక జాగ్రత్త, ఎవరి మాటనైనా వెంటనే నమ్మద్దు. సంతకం చేసే ముందు 1కి 2 సార్లు చదవండి. ఇక ఉద్యోగ వ్యాపార విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగంలో మీపై బాధ్యతలు పెరుగుతాయి, కానీ గుర్తింపు కూడా వస్తుంది.
ట్రాన్స్ఫర్ లేదా ప్రమోషన్ చర్చ కూడా జరుగుతుంది. ఇక వ్యాపారంలో అయితే నెమ్మదిగా లాభాలు రావడం స్టార్ట్ అవుతుంది. ఇక పాత కస్టమర్స్ కూడా తిరిగి వస్తారు. కొత్త ఒప్పందం గురువారం తర్వాత జరుగుతుంది. ఇక కుటుంబం సంబంధాల గురించి మాట్లాడుకున్నట్లయితే, కుటుంబంలో ఏవైనా అపార్థాలు ఉన్నట్లయితే ఆ అపార్థాలు తొలగిపోతాయి. మీ గతంలో ఎవరైనా వ్యక్తి మీకు దూరం అవుతున్నట్లయితే దూరమైన వ్యక్తితో మళ్ళీ మాటలు కలుస్తాయి. పెద్దల ఆశీర్వాదం కూడా లభిస్తుంది. ఇక దూరమైన బంధం, మీకు చాలా విలువైన వ్యక్తి మళ్ళీ దగ్గరవ్వబోతున్నారు. ఇది మీ మనసుకు శాంతిని కలిగిస్తుంది. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే శారీరకంగా పెద్ద సమస్యలేమీ లేవు, కానీ ఒత్తిడి, ఆలోచనలు, నిద్రలేని రాత్రులు గడుపుతారు. ఇక ఇవి తగ్గాలి అంటే మొబైల్ వాడకాన్ని పూర్తిగా తగ్గించండి. ఇక రాత్రిళ్ళు దీపాన్ని వెలిగించండి మరియు దేవుని నామస్మరణ కూడా చెయ్యండి. ఇక ఫిబ్రవరి 12 నుంచి 17 మధ్యలో మీకు మరిన్ని శుభాలు కలగాలంటే ఈ మహా పరిహారాన్ని చేయండి, శని కృప కోసం కూడా. ఇక శనివారం రోజున నల్ల నువ్వులు లేదా నల్ల నువ్వుల నూనె దీపాన్ని వెలిగించండి మరియు శనిదేవుని ముందట ఓం శైం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇక గురువారం పసుపు పూలతో దేవుని పూజ చేయండి. ఏదైనా దానం చేయండి, అది ఎలాంటిదైనా కావచ్చు, అన్నదానమే కావచ్చు లేదా అనాథలకి పుస్తకాలే కానీ ఏవైనా కానీ దానం చేయండి. మీకు ఎక్కడ లేని ఎనలేని సుఖాలు మరియు సంపదలు కలుగుతాయి. మకర రాశి వారు ఎప్పుడూ ఆలస్యంగానే గెలుస్తారు. అంటే వీరు ఎంత కష్టపడ్డా కానీ నెమ్మదిగానే వీళ్ళకి విజయం వరిస్తుంది. కానీ గెలిచినప్పుడు మాత్రం శాశ్వతంగా గెలుస్తారు. అంటే ఆ గెలుపు చాలా రోజులు ఉంటుంది, చాలా పెద్దదిగా కూడా ఉంటుంది. ఇక ఈ ఫిబ్రవరి 12 నుంచి 15 మధ్య మీ జీవితంలో మార్పు అనేది నిశ్శబ్దంగా మీ జీవితంలోకి రావడం జరుగుతుంది. నిజాలు కూడా బయటికి రావడం జరుగుతుంది. ఇంకా మీకు గతంలో దూరమైన బంధం దగ్గర కాబోతోంది. కర్మ ఫలితం కూడా ప్రారంభం కానుంది. డబ్బు విషయంలో కూడా ఊరట లభిస్తుంది. మనసుకు ఎనలేని శాంతి కూడా వస్తుంది. ఈ వీడియో మీ హృదయానికి తాకితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక షేర్ ప్లీజ్ చేయండి. ఇక శనిదేవుని కృప మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శుభం భూయాత్. ఓం నమ శివాయ. ఓం శనేశ్వరాయ నమః. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.